హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసరికి యాసంగి వరి పొలంలో అగ్గి తెగుళ్లను నివారించుకోవాలి ఎలా, మరి వాటి లక్షణాల గురించి మీకు పూర్తిగా ఈ వీడియోలో సమాచారం ఇస్తాను. కాబట్టి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన మీకు ఏమైనా వీడియో కావాలన్నా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలా తెలియజేస్తే మీ కొరకు ఆ టాపిక్కి సంబంధించిన వీడియోని అప్లోడ్ చేస్తాను. అగ్గి తెగులు పైరక్యులేరియా ఒరైజా అనే శిలీంధ్రం ద్వారా వస్తుంది. సో అగ్గి తెగులు రావడానికి గల కారణాలు ముఖ్యంగా వాతావరణంలో రాత్రిపూట ఉష్ణోగ్రత తక్కువ అవ్వడం వల్ల, అంటే 12 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దాదాపు వారం రోజుల పాటు అలాగే ఉండడం వల్ల ఈ తెగులు అనేది వస్తుంది. ఇంకొకటి వచ్చేసరికి మనకు అధిక నత్రజని ఎరువులు వాడడం వల్ల ఈ తెగులు అనేది తొందరగా వస్తుంది. అలాగే గాలిలో తేమ శాతం అధిక అవ్వడం వల్ల ఈ తెగులు అనేది ముఖ్యంగా తొందరగా వస్తుంది. సో మరి అగ్గి తెగులు యొక్క లక్షణాల గురించి ఇప్పుడు చెప్తాను. మనకు ఆకుల మీద నూలు కండేల ఆకార మచ్చలు ఏర్పడతాయి. అలాగే కొన భాగం ఆకు యొక్క కొన భాగంలో మొనదేలినట్టు కనబడతాయి. అలాగే ఆకుల కొన భాగంలో గోధుమ రంగుల మచ్చలు కనబడుతుంది. అలాగే మధ్య భాగంలో బూడిద రంగుల మచ్చలు ఏర్పడతాయి. ఈ అనుకూల వాతావరణ పరిస్థితి ఉన్నప్పుడు మధ్య భాగంలో ఉన్నటువంటి మచ్చలు ఒకదాని ఒకటి కలుసుకొని అవి ఎండిపోయి కాలిపోయినట్టు కనబడతాయి. ముఖ్యంగా ఈ తెగులు ఇట్లా మనకు కనబడినప్పుడు వాటి నివారణ గురించి మీకు ఇప్పుడు చెప్తాను. సో ముఖ్యంగా మనకు ఈ అగ్గి తెగుళ్లను నివారించుకోవడానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్ ఇప్పుడు చెప్తాను. మన పొలంలో గట్ల మీద ఉన్నటువంటి కలుపుని అనేది తీసేయాలి. అలా తీసేసినట్లయితే కొంతవరకు మనము రాకుండా చూసుకోవచ్చు. అలాగే ఈ అగ్గి తెగుల యొక్క లక్షణాలు మనకు మన పొలంలో కనబడినప్పుడు ఈ నత్రజని ఎరువులు అంటే యూరియా లాంటి ఎరువులు తాత్కాలికంగా ఎరువులను వేయడం ఆపేయాలి. అలాగే ఈ మన ప్యాడీ అంటే వరిలో ఈ రోగ నిరోధక శక్తిని పెంచడానికి ముఖ్యంగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎకరానికి 15 నుంచి 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వాడాలి. అలాగే ముఖ్యమైన ఇంకొకటి పాయింట్ ఏంటంటే, దాదాపు అందరూ రైతులు ఏం చేస్తారంటే ఈ వరి పంటల్లో వరిని ఆరబెడతారు, అంటే నీళ్లు పెట్టకుండా ఆరబెడతారు. అలా ఆరబెట్టినచో ఈ అగ్గి తెగులు అనేది మనకు ఎక్కువగా వస్తుంది. కాబట్టి రైతులకు ఒకటి గమనించవలసిన ఏంటి అంటే విషయాలు పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ వరి పొలంలో ఎప్పుడు ఆరబెట్టకూడదు. అంటే తేలికపాటి నీళ్ళు అనేది ఉంచడం మంచిది. దానివల్ల అనేది ఈ అగ్గి తెగులను రాకుండా మనము నివారించుకోవచ్చు. సో ముఖ్యంగా ఇంకొకటి, మనకు అగ్గి తెగులు కనబడినట్లయితే మార్కెట్లో కొన్ని రసాయన మందులు దొరుకుతాయి. ఆ మందులు తీసుకొచ్చి పిచికారీ చేయడం వల్ల కూడా అగ్గి తెగులను కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఆ రసాయన మందులు చెప్తాను ఇప్పుడు. సో ముఖ్యంగా మనకు ఈ తెగులను నివారించుకోవడానికి శిలీంద్రనాశి అంటే ఫంగిసైడ్ దొరుకుతుంది. ఎగ్జాంపుల్ మనకు ట్రైసైక్లోజోల్ ప్లస్ మ్యాన్కోజెబ్ 2 కాంబినేషన్లో దొరుకుతుంది. అది 400 నుంచి 500 గ్రామ్ 200 లీటర్ నీటికి కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. లేదనుకుంటే కాసుగామైసిన్ 500 ml 200 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా మార్కెట్లో ఐసోప్రోథిలిన్ అనే మందు దొరుకుతుంది. 300 ml 200 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. సో ఇవే కాకుండా మార్కెట్లో ఇప్పుడు మిశ్రమ శిలీంద్రనాశి అంటే మిశ్రమ ఫంగిసైడ్ కూడా దొరుకుతుంది మార్కెట్లో. సో అగ్గి తెగులు యొక్క ఉధృతి మనం ఎక్కువగా కనబడినప్పుడు ఈ మిశ్రమ ఫంగిసైడ్ అంటే మిశ్రమ శిలీంద్రనాశిని వాడడం చాలా మంచిది. దానివల్ల పూర్తిగా తొందరగా కంట్రోల్ అవుతుంది. సో అటువంటి ఏంటంటే ఇప్పుడు చెప్తాను. మనకు మార్కెట్లో ప్రొఫికోనజోల్ ప్లస్ ట్రైసైక్లోజోల్ 2 కాంబినేషన్లో దొరికినటువంటి మందులు అందుబాటులో ఉంటుంది. ఇది 200 ml 200 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా అది దొరకకుండా ఇంకొకటి
పికాక్సిస్ట్రోబిన్ ప్లస్ ట్రైసైక్లోజోల్ 2 కాంబినేషన్లో ఉన్నటువంటి మందుని 400 ml 200 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా ఒకవేళ అది దొరకకున్నా మనకు మార్కెట్లో ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకొనజోల్ ఈ 2 కాంబినేషన్లో ఉన్నటువంటి మందులు అందుబాటులో ఉంటుంది. ఇది 80 గ్రామ్ 200 లీటర్ నీటికి కలిపి 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. సో ఇలా కెమికల్ పిచికారీ చేసినా కూడా ఈ అగ్గి తెగుళ్లను కంట్రోల్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు చెప్పినటువంటి ముఖ్యమైన 3 పాయింట్లు మీరు రైతులు గమనించి పాటించినట్లయితే అగ్గి తెగుళ్లను కంట్రోల్ చేసుకోవచ్చు. అవి ఏంటంటే, ఫస్ట్ అగ్గి తెగులు ఎలా వస్తుంది అంటే అగ్గి తెగులు రావడానికి గల కారణాలు ఏంటి. సో నెక్స్ట్ ఏంటి అంటే అగ్గి తెగులు యొక్క లక్షణాలు చెప్పాను. ఆ లక్షణాలు కూడా మీరు పాటించవచ్చు, గుర్తు చేసుకోవచ్చు, అంటే చూడవచ్చు, మీరు విని అట్లా మన పొలంలో ఉందా లేదా గమనించవచ్చు. నెక్స్ట్ అగ్గి తెగులు వచ్చినట్లయితే వాటి నివారణ గురించి చెప్పాను. ఇలా మీరు ఈ 3 ఎలా వస్తుంది, లక్షణాలు ఏంటి, నివారణ ఏంటి, ఈ 3 పాయింట్లు మీరు జాగ్రత్త పాటించుకున్నట్లయితే మీ పొలంలో అగ్గి తెగులు అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైన ఈ కీ పాయింట్స్ ఏంటి అనేది, ఈ అగ్గి తెగుల్లో ముఖ్యమైన ఇప్పుడు కీ పాయింట్స్ చెప్తాను, అది కూడా కొద్ది గుర్తు పెట్టుకోండి రైతులు. సో ముఖ్యంగా రైతులు ఏం చేస్తారంటే మన రసాయన ఎరువులు అంటే నత్రజని సంబంధించిన ఎరువులు ఎక్కువ వాడతారు. కాబట్టి ఈ ఎక్కువ ఎరువులు, రసాయన ఎరువులు అయినటువంటి యూరియా ఎరువులని తక్కువ వాడాలి. సో అదేవిధంగా ముఖ్యమైన ఇంకొకటి పాయింట్ ఏంటి అంటే, రైతులు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, రైతులు దాదాపుగా పొలాన్ని ఆరబెడతారు. కాబట్టి రైతులు గమనించాలి ఏంటి అంటే, ఈ పొలాన్ని ఎక్కువ ఆరబెట్టద్దు, అంటే తేలికపాటి తడి అనేది ఇస్తూ ఉండాలి. ఇంకొకటి ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, రైతులు ఇవి కూడా పాటించాలి. అది ఏంటి అంటే, వరిలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ముఖ్యంగా మిరోటా పొటాసు 15 నుంచి 20 కిలోల ఎకరానికి వాడాలి కంపల్సరీ. ఈ 3 పాయింట్లు కూడా ఇప్పుడు కీ పాయింట్గా మీకు చెప్పాను. కాబట్టి ఈ కీ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీ పంటలో అగ్గి తెగులు రాదు, అలాగే మంచి పంట వస్తుంది, బ్రహ్మాండమైన పంట వచ్చి ఎక్కువ దిగుబడి కూడా సాధించవచ్చు. సో నేను చెప్పిన పాయింట్, కీ పాయింట్, మెయిన్ పాయింట్ ఇవి పాటించాలి. మీ పంట పొలాలు అధిక దిగుబడి వస్తుంది. ధన్యవాదాలు.